హే గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి అందరికి ఇష్టమైన చికెన్ పులావ్. ముందుగా పట్టా లవంగి ఇలాచి అనేది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్ అయినా గిన్నెని తీసేసుకొని దాంట్లోనే గీ ఇంకా ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, పువ్వు, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, దంచుకున్న పట్టా లవంగి ఇలాచి అంతా వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి తీసేసుకొని వేపుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని పచ్చిమిర్చి తీసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. వేగుతున్న దాంట్లో ఒక 4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకొని వేపుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే చికెన్ కూడా వేసేసుకోవాలి. పెరుగు కూడా చాలా స్మూత్గా కలుపుకొని దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొబ్బరి పేస్ట్ చేసేసి దాంట్లో వేసేసేయాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము వాటర్ మా బియ్యంకి తగ్గట్టు వేసుకుంటున్నాం. మెజర్మెంట్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 కప్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. నీళ్ళు మసిలినాకనే బియ్యం వేసుకోవాలి. బియ్యం అంతా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే 3 లెమన్స్ జ్యూస్ వేసేసుకొని వేసేసేయాలి. దాంట్లోనే పుదీనా కొత్తిమీర వేసేసి బాగా ఉడకనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నం ఇంకా చికెన్ మొత్తం బాగా ఉడికిపోవాలి. పులావ్లోకి పెరుగు పచ్చడి లెక్క అయితే బాగుండదు కదా, సో ఆ రెసిపీ కూడా మీకు చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసేసుకొని చాలా స్మూత్గా చేసుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, తురుముకున్న క్యారెట్, చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా చక్కెర ఇంకా వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో బగారా రైస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.